ఏంటన్నా భయపడుతున్నావా? చేతిలో గన్లో బుల్లెట్స్ ఉంటే సరిపోదు, గుండెలో గట్స్ కావాలి. నిక్కరేసే వయసులోనే ట్రిగర్ నొక్కడం తెలిసినోడ్ని. భయం అనేది భద్రం బయోడాటాలో లేదు. అరణ్య రోదన సంగం నీ అబ్బాయి ఈ రోజు నా చేతిలో చచ్చిపోయావు. నెత్తురు తాగే పులులున్నాయి, కత్తలు రువ్వే కథలున్నాయి. నీ అబ్బాయి పీచ్ చాపకపోతే చంపేస్తాను రేదవా. నేను ఇంటర్లో ఉన్నప్పుడు నా లవర్కి లవ్ లెటర్ రాస్తుంటే ప్రేమ కంటే గొప్పది ఇంకోటి ఉంది, అది అడవిలో దొరుకుతుంది, అక్కడికి వెళ్తే అర్థం అవుతుంది, బయలుదేరని చెప్పి ఎర్రజెండెనియలో ఎర్రజెండెనియలో అని 2 పాటలు పాడి నాలో ఉన్న ఆవేశం తెప్పించి అడవిలోకి తీసుకొచ్చి పెన్ను పదులు గన్నిస్తావు అనుకుంటే నా చేతి గరిటిచ్చి నా జీవితాన్ని నాశనం చేస్తావా? ఇంకొకసారి స్పీచ్ చంపేస్తా. భద్రన్న నువ్వు బెటర్ భద్రన్న, కాల్చిపారే ఈ ఎదవని. అవసరమైతే నీ బదులు నేను జైలుకి వెళ్తా. అన్నా మా ఊర్లో చిన్న గొడవ జరిగిందన్నా. మా ప్రెసిడెంట్ తో నేనేమన్నానో తెలుసా? ఒరే ప్రెసిడెంట్, పల్లకి పెప్సోడెంట్ ఎంత అవసరమో పల్లెకి ప్రెసిడెంట్ అంత అవసరం రా అని చెప్పాను. అప్పుడు ఎంటర్ అయ్యాన్న ఎదవా, ఒరే నువ్వు చూడ్డానికి పుల్లలా ఉన్నా గుచ్చుకుంటే ముళ్ళులా దిగిపోతావు, నిన్ను ముట్టుకున్నా ఒకటే, AK-47 పట్టుకున్నా ఒకటే, దడదడలా ఆడిపోద్దని చెప్పాడు. అప్పుడు నాకేమనిపించిందో తెలుసా? పెను తుఫాను తరించి చూస్తే తొలి నిప్పుకను నేనే అనిపించింది. అలా నేను ఆలోచనలో ఉండగానే నన్ను అడవిలోకి తీసుకొచ్చేసాడన్నా. రాత్రి నక్లైన్ చేస్తా కదరా ఎద్దవ్వా. నిన్నరే ఆ ఫ్రస్ట్రేషన్, కోపం, చిరాకు ఎవరి మీద చూపించాలి తెలియక డైలీ నా మోహన్ అద్దంలో చూసుకుంటున్నాను రా. అద్దంలో చూసుకుంటున్నాను. ఇక్కడ అద్దాలు బస్తీ బస్తా అంతా రంగుడా ఇస్తుంటే కాలిప్పిలి ఏందిరా మీ లొల్లి? బయట హోలీ చెమ్మక్ చెల్ బంగు మార్కే కేలే హోలీ. యాదవ్ ఎప్పుడు చూడు యాదవ్ యాదవ్ అంటావు. యాదవ్ అంటే ఎవరన్నా? అరే నేనేరా బాయ్, నీకో సీక్రెట్ చెప్తా ఇట్రా. ఇంతగా ముందు వీరప్పన్ బ్యాచ్ లా పనిచేస్తుంటే వీరప్పన్ పోయిన తర్వాత మెయిన్ టార్గెట్ నేనైనా. నా పేరు యాదగిరి, మా అవ్వ ముద్దుగా యాదగిరి అని పిలిచేది. వీళ్ళు అలియాస్ యాదవ్ అన్నారు. అప్పటి నుంచి అలియాస్ యాదవ్ నాయనా. भैया हमको एक डाउट है। क्या डाउट है? यादगिरी तू है, यादव तू है, ये अलियास सर कौन है? కామెడీ చేస్తుడు కొడుకు, క్యారం ఆడేటప్పుడు కామెడీ చేస్తుడు కొడుకు. నీ బొర్రా బాయ్ కొట్టగా ముందు అరుస్తుడు యాదవ్. నా గలే మిలాయించు యాదవ్. ఇప్పుడు వరకు నువ్వు ఒక్కడే నాకు అర్థం కాదు. అది నేనన్నా నీకు ఎమోషన్ తెలియదు కానీ బాగా జరిగా. బక్కన ఎలా హైబ్రిడ్ కుక్కల మనో తెగమూతు లాగెత్తున్నట్రా. మరుదలు మరుదలు మరదలైతే వరదల్లోంచి తప్పించుకొచ్చిన వాళ్ళు ఆ గెంతులేంట్రా. ఇదిగో ముందు ఫోన్ మాట్లాడు. లక్ష్మి, ఐ లవ్ యూ లక్ష్మి. నిన్ను ఒకసారి చూడాలనుంది. నాకు నిన్ను చూడాలనుంది బావా. ఈ మధ్య తెగ గుర్తుకొచ్చేస్తున్నావు అనుకో. సీపర్ పుల్లని చూసినా నువ్వే గుర్తొచ్చేస్తున్నావు, ఐస్ పుల్లని చూసినా నువ్వే గుర్తొచ్చేస్తున్నావు. కూర్చున్నా నువ్వే, నిల్చున్నా నువ్వే. నాకు కూడా అంతేనే. మరదలా అని తలుచుకోగానే ప్రేమ వరదలా పొంగిపోతుంది, బురదలా అంటుకుపోతుంది, దురదలో పెరిగిపోతుంది. నువ్వెలా ఉన్నావు బావా? AK-47 లా ఎనర్జెటిక్ గా ఉన్నావా, లేక తుప్పు పెట్టిన తుపాకీలా అయిపోయావా? I am fine. I am fine. 1 month central jail, 100 rupees court fine. Yes, I am fine. యాదగిరి కూడా ఫైనే. వాడు ఫైన్. I am very very fine లక్ష్మి. నిన్ను వదులు ఉండలేకపోతున్నాను బావా. అయ్యేమో ఆ కిల్లి కొట్టు సీనుగాడికి ఇచ్చి పెళ్లి చేస్తానంటున్నాడు. మనం పెళ్లి చేసుకుందాం. పెళ్ళా పెళ్ళా మనిద్దరి పెళ్లి. ఏంటి ఈ పుల్లకి ఆ పిల్లకి పెళ్ళా? కలలు కన్న జీవితం సర్వనాశనం, నిజమైన జీవితం బంధాలే లేని నిస్వార్థం. చీచి ఈ జీవితం చిల్లర జీవితం. రుచి మారిగిండు కొడుకు స్పీచ్లకి. ఇంకోసారి స్పీచ్ ఇస్తే నీ అన్కజబల గుద్దుతా. అరే బక్కోడా, ఏంటి నా అంతటి వాడివైతే ఏం చేస్తావురా?
ఏముంది సన్నబడతాం. అరే అన్ని రోజులు ఒక్క తీరు ఉంటాయా? ఏమైందిరా? అరే దేనికైనా టైం రావాలనా? అరే ఏ దమ్ము చేస్తున్నావమ్మా? ఎవర్రా? అరే బెదిరింపు కాల్సానా? నిన్ను బెదిరించేదే ఎవర్రా? ఫోన్ బిల్ కట్టాలి, కస్టమర్ కేర్ కనెక్షన్ కట్ చేస్తాడు, ఇంకోసారి ఇట్లా ఫోన్ చేయాలి. ఏం చేస్తావురా? సిమ్ము మారుస్తాం. యాదవ్ భోంచేయమ్మా, తినమ్మా, తీసుకో. అరే ఏ యాదవ్ జరుగు, నేను డీల్ చేస్తా. చల్ అన్నం నేను. అదేందమ్మో ఆంధ్రప్రదేశ్లో అన్నం లేక అన్నమో రామచంద్ర అంటారు. నువ్వేందమ్మో అన్నం తినమంటే తిననో యాదవ్ అంటున్నావు. నీకో సీక్రెట్ చెప్పానా? గల్లీలో పోరగాళ్ళు అన్నం తినక మారాం చేస్తే యాదవ్ వస్తాడు, యాదవ్ని చూపిస్తా, యాదవ్ ఎత్తుకపోతాడు అని బెదిరించి మరీ అన్నం తినిపిస్తారు. అది గది యాదవ్ అంటే. అన్నం తింటావా తన్నులు తింటావా? నువ్వు కొట్టింది యాదవ్ని కాదు, యాదవ్ ఇజ్జత్తిని. అరే మా 4 ఫాదర్స్ గురించి చెప్పురా బాయ్. అవునండి, వాడికి 4 ఫాదర్లు. అరే 4 ఫాదర్స్ అంటే తండ్రుల గురించి కాదు, తాత ముత్తాతల గురించి. నీ అయ్యా చదువుమంటే చదవలే, లంగా చొప్పది వాటి తిరుగు. తినండి. లే పండా, పండా లే, తొందరగా లే. అయ్యో లే పండా, మళ్ళీ ఆ గిట్టప్పుడు వచ్చేస్తాడు. లే లే. ఏ యాదవ్ అబ్బా, ఇదేంది యాదవ్కు నిద్ర పడతలేదు. ఇట్లా అయితే లాభం లేదు. యాదవ్కు నిద్ర పట్టదా? ఇది చూస్తే గింతంత ఉంటుంది, కడుపులో పోతే లొల్లి లొల్లి చేస్తుంది. దీని తల్లి వేస్తా. అబ్బో కొడుకులు రుచి మారేరు నిద్రకు. అరే ఏంది ఇది? ఇదేంది రామ్ గోపాల్ ఉన్న సిచ్యువేషన్లో ఉంది. యాదో సిప్పేసి సిచ్యువేషన్. అరే మంది అరే 47. అరే 47 ఏంట్రా అది వచ్చిందిరా. అది వస్తే బాత్రూంలోకి వెళ్ళి నన్ను ఎందుకు లేపుతున్నా? అలాంటిది కాదు, దయ్యం వచ్చింది. దయ్యం వచ్చిందా? యాదవ్ అని చెప్పి వెళ్ళిపోతే. ఏ యాదవ్ అంటే నీకు తెలుసు, నాకు తెలుసు, దయ్యానికి ఏం తెలుసురా? అరే చిచ్చా, అరే చిచ్చా. ऐसा करे तो वैसा करेंगे, वैसा करे तो बड़ा करेंगे, बड़ा करे तो दूर करेंगे. ఫట్7. అరే 47 ఏంట్రా మిమిక్రీ చేస్తున్న కొడుకు, మీ ఇంట్లో మిమిక్రీ చేస్తున్న కొడుకు. పద పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేస్తా. పోలీస్ స్టేషన్ వెళ్ళడానికి మన అబ్దుల్ కలాం మనిషిగా తలలో మనిషి వెళ్తూ వచ్చి చూపిస్తారు. పడుకో. కనీసం ఒక్క పెగ్గు తాగితే నరకం చూపిస్తావురా నువ్వు. బా నాకు నిద్ర వస్తుందిరా. కలిసి వచ్చినాం, కలిసిపోవాలి. ఆయన అడవిలో ప్రతిక్రియ కాదురా, చచ్చిపోవాలి కలిసి ఉన్నామని. అది అడవిలో. కొడుకు సుఖం మెరిగిండు నిద్రకు. అడవిలో చచ్చిపోతున్నా ఎవడు పడుకునేటోడు కాదు, ఇక్కడ నేను చచ్చిపోయినా ఎవడు నిద్ర లేచట్లేడు. యాదో పేపర్ తెట్టుడుగా తెలుసా? తెట్టాలి. నీకు కూడా అలవాటు ఉందనుకున్నాను కదా. ఏమైందిరా? కుక్క కరిచిందా? బల్లె కొట్ట కావాలా? రే రే పిట్స్ అనుకుంటా. ఎయిట్ సార్. అరే
ఇక్కడి నుంచి పారిపోవాలని చూసావు, ప్రాణాలతో వెళ్ళి పడుకో. ఏడే ఏడే వయ్యారి వరుడు ఏడే పాడేడే నీ తిమ్మిరొచ్చే కాడు ఏడే వయ్యారి వరుడు ఏడే పాడేడే నీ తిమ్మిరొచ్చే ఘనుడు సింధుడున్న ఎన్నెలింత ఇంద్రుడొచ్చి బంతులేస్తే లాగి బంతి మళ్ళీ తన్నే మరుడేనా అవునా. ఏయ్ ఏంట్రా తెగ ఊగిపోతున్నా? వరదలు అక్కడికెళ్ళి ఒక్క ఇక్కడ ఊగుతున్నావేంటి? ఎల్లనా వెళ్ళరా వెళ్ళు. ఎలా ఉన్నావే? నా కోసం వచ్చేసావా? నేనంటే ఇష్టం నీకు? చచ్చేంత చంపేసావే, చంపేశావు. అభియన్న చంపేసింది, భద్రమన్న చంపేసింది. ఏంటమ్మా వీడిని పెళ్లి చేసుకోవడానికి మీ వాళ్ళందరినీ వదిలేసి ఈ ఊరు వచ్చావా? వాడు పని లేకుండా ఊరికే తిరగడం చూశాను, ఊరి కోసం తిరగడం చూశాను. వాడు ఊరికే తిరిగినప్పుడు నా మీద మాత్రమే ప్రేమ ఉండేది, కానీ ఊరి కోసం తిరిగినప్పుడు ఊరినే ప్రేమించడం చూశాను. అసలు ఏ సంబంధం లేని ఈ సమాజం కోసం అడవిలోకి వెళ్ళి పోరాటం చేశాడు. అందుకే ఊరి కోసం ఉద్యమం చేసిన వాడి కోసం పుట్టి పెరిగిన ఊరిని వదిలేసి వచ్చాను. రేయ్ ఇలా గొడవ అర్జెంట్గా పెళ్లి చేసేయండి రా. AK-47 గానే ఎంగేజ్మెంట్ ఎట్లుండాలి? దర్ ఆడిపోవాలి. సురు చేయండి రా యాదవ్. దా కూర్చో. శృతి తెలుసు. నువ్వు వచ్చాక నాకు కొంచెం ధైర్యంగా ఉంది. ఈ రాక్షసుల మధ్యలోకి నువ్వెందుకు వచ్చా? సముద్రం చూడ్డానికి గంభీరంగా ఉంటుంది, కానీ వెతికితే లోపల ముత్యాలుంటాయి. లోపలుండే ముత్యాన్ని చూడు, బయటికి కనిపించే సముద్రాన్ని కాదే. యాదవ్ ఏందమ్మో సముద్రం ముత్యాలని ఇట్లా మాట్లాడుతురు? చేపల కూర ఏమైనా వేస్తురా ఏంది? ఏంటి? అరే అరే ఏం లేదు. ఏంటి? అరే ఏం లేదమ్మా, సముద్రం ఒక్కటే కాదు 7 సముద్రాలు ఉన్నాయి అంటున్నా. యాదవ్ అంటే బొత్తిగా భయం లేకుండా అవుతుంది అందరికి. నువ్వెంద్రీడా? भैया हमको एक डाउट है. కాదురా బాయ్, నన్ను చూస్తేనే డౌట్లు వస్తున్నాయేమ్రా నీకు? नहीं भैया, जो लोकल के पाइनएप्पल शेर का जैसा दिखाया, जो बहरी आ गए ना बिल्ली का जैसा दिखाया. इस टाइम में तुम्हारा सिचुएशन क्या है? ఇద్దరు ఆడోళ్ళ మధ్య ఇజ్జత్ తీస్తుడు కొడుకు. ఇద్దరు ఆడోళ్ళ మధ్య ఇజ్జత్ తీస్తుడు కొడుకు. బిడ్డ నిన్ను బిఆర్ తీసుకెళ్ళి ఎన్కౌంటర్ చేస్తా. अच्छा యాదవ్ రుచి మరిగిరు కొడుకులు అడవికి. పదండి ముందుకు, పదండి అడవికి, తొందర రండి. ఏ యాదవ్ ఎల్సిపోయింది ఇప్పుడు ఎవరిది? ఏయ్ ఇది నా జీన్స్. ఎందుకురా బాయ్ 2 బ్యాగులు? బట్టలు లేకపోతే ఆకులు చుట్టుకుంటాం. ఈ బాటిల్ ఎవరిది? పెట్టుకోవా? अन्ने वेटकुलामा का रम बीर विस्की और वोडका भी लगाया उधर. నేను అన్నది సెంటు బాటిల్ రా, తాగుబోతు సచ్చినోడా. ఏ వాళ్ళు పిలిచిరు నాను. రా అన్నా, యాదవ్ అన్నా. వస్తున్నా. ఏంది? నువ్వేమనుకోనుంటే ఆ, ఒక విషయం చెప్పనా? ఒక్కటి కాకపోతే 2 చెప్పు. అసలు నీ ఫేస్ కి నీ మెళ్ళ ఉన్న గోల్డ్ చైన్స్ కి ఏమైనా సంబంధం ఉందా? ఏ
యాదవ్ ఏయ్ శృతి మాతో ఉండి ఉండి రుచి మారిగినావు. జాగ్రత్తగా వెళ్ళండి. ఈసారి మళ్ళీ సిటీకి వచ్చినప్పుడు నన్ను కలవడం మర్చిపోవద్దు. టేక్ కేర్. బాయ్. తన్ని కూడా తీసుకురా. త్వరగా మూటలు కట్టరు, పొద్దుకూకుతుంది. నీ లల్లి ఒక్కొక్కరు నీ సైజు ఉంది. అయినా మూటలు మోయడానికి కుర్రాళ్ళనికి నేనెతికి ఏం బ్రో గొంతులేస్తుంది నా కొండ. గుర్రాలు ఆ గుర్రాల గురించి నాకు చెప్తారా నువ్వు? మూటలు ఉన్నారా? గుర్రాలు ఉన్నారా? మూటలు ఉన్నాయి చెప్పు. చంపేస్తారా రే నా ఇవాళ? శత్రు మామా, శత్రు మామరా, శత్రు మామా, ఆశా శత్రు మామా, ఆశా మామా. కదిలి వస్తుందిరా నా తలం. శత్రు మామా, శత్రు అడుగు పెడితే నా గంజాయి వనం కూడా తులసి వనం అయిపోద్ది మామా. గవర్నమెంట్లు ఎన్ని మారినా గంజాయిని ముట్టినోళ్ళాడు. తూల్ మామా తూల్. రండి. అవును ఆడి పేరేంది మామా? లడ్డా. లడ్డానా నా గడ్డ? ఆడు గాని దొరికితే గంజాంలో పెట్టి తగలెట్టేస్తానా నాయాల్ని. ఈ రోజు నా చేతులు అయిపోయారా రే నా లల్లి. ఆగరా రే, నేను వాడిని కట్టరా నువ్వు వాడతావురా? నేను వాడిన తర్వాత నీది నీకే ఇచ్చేస్తాను మామా. అడవిలో వర్షం పడితే తప్ప స్నానం చెయ్యు. నువ్వు వాడింది నేను వాడాలా? అయినా నువ్వు వాడిన తర్వాత అది పేడెత్తుకోవడం తప్పితే దేని పని చేస్తుందిరా? ఊరుకో మామా, నువ్వు వాడేసి ఎన్ని వాళ్ళది ఏంటి? మామా వదిలే, బచ్చగాని నేను చూసుకుంటా. నీ మొహం చూసి వదిలేస్తున్నా యాదవ్. అయినా నువ్వేంటే మామతోటే మజాకులు చేస్తున్నా. మక్కిలు ఇరుగుతాయి బిడ్డ. యాదవ్ అన్నా నాకు డౌట్, నీ పేరు యాదవా? ఏం బ్రో అట్లా అన్నావేం బ్రో? బోర్డు వేసుకొని ఇట్లా తిరుగుతారా? అయితే మనం గేమ్ ఆడదాం అన్న. ఏం గేమ్? కొత్త గేమ్. కొత్తగా ఉంటదా? మత్తుగుంటది. చలో సురు చేయి. ఇది 3 సార్లు తాగి 3 అడుగులై నీ పేరు యాదవని ఒప్పుకుంటా. 3 ఏందిరా 30 అడుగులు వేస్తా. అంటు పెట్టు. ఏమైంది యాదవ్? ఒకటి యాదవ్ కాందాన్ని గుర్తు చేస్తుంది. 2 లోపడి పోయి లొల్లు చేస్తుంది. 3 ఏ యాదవ్ ని సరి మ పని సరి ని రి రి సని ప మ పని సా ని ప మరి మరి ని సా తా నా 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 తా నా నా త ద రే నా ఆ సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ